నమస్తే అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అంటే యోగం అంటే ఒక కలయిక. మన మనసు, శరీరం, మన ఆత్మతో సంధానం ఉండే అద్భుతమైన కలయిక. అంటే మన శ్వాస ద్వారా కనెక్ట్ అయ్యే అద్భుతమైన కలయిక. పతంజలి యోగ సూత్రాల ప్రకారం 8 అంగాలు యోగా అంటే: యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన అండ్ సమాధి. ఇవి 8 అంగాలు మన యోగానికి. అందరూ యోగా అనగానే ఒక ఫిజికల్ పోస్చర్స్ అనుకుంటారు, కానీ యోగా అంటే ఈ 8 యొక్క కలయికనే యోగా అవుతుంది. మన శరీరంలో రకరకాల సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క శరీర భాగము, ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి అణువు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక సక్రమమైన సీక్వెన్స్లో తన పని తను చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క దానికి కూడా మన బ్రెయిన్కి రిలేటెడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనస్సు ఎప్పుడు ఆలోచనలతో నిండిపోయి ఆ ఫోకస్ అంతా కూడా మన శరీరం పట్ల, మన ఆరోగ్యం పట్ల, మన లోపల ఉన్న దివ్యత్వం పట్ల లేకుండా బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు శరీరంతో చేసిన యోగాలకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆసనాల గురించి చెప్పాలంటే, ఆసన అనేది ఎందుకు కావాలి మనకి? ఆసన సిద్ధి కోసం కావాలన్నమాట. అంటే ఒక బాడీ పోస్చరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోకుండా, అంటే శరీరానికి ఇబ్బంది కలిగించకుండా కూర్చోవడానికి ఆసన సిద్ధి అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ ఆసన సిద్ధి మనకి వస్తుందో అప్పుడు మనం ప్రాణాయామ చేయగలుగుతాము, ధ్యానం చేయగలుగుతాము. ఆ ధ్యానంలో మనం ఒక సమాధి స్థితిని చేరుకోగలుగుతాం. ఫిజికల్ బాడీతో చేసే ఆసనం ఎంత ఇంపార్టెంటో దాని వెనక ఉండి నడిపించే మన మైండ్ స్టేబుల్గా, స్టిల్గా ఉండడం అనేది, స్థిరంగా ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరము మనకి సహకరిస్తూ కూర్చోవాలి. మనం ఒక అరగంట ధ్యాన స్థితిలో ఒక 10-15 నిమిషాలు కన్నా కనీసం కూర్చోగలగాలి అంటే బాడీ సిస్టమ్ మనకి ఆ స్థితిలో కూర్చోవడానికి, సపోర్ట్ చేయడానికి ఆసన అనేది హెల్ప్ చేస్తుంది. మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ఆసన సిద్ధిని మనం ప్రాప్తించుకోవాలి. ఫస్ట్ మన మనసు ఎప్పుడైతే స్థిరంగా, నిలకడగా ఉంటుందో, ఆలోచన రహిత స్థితికి వెళ్తుందో అప్పుడు మాత్రమే మనము ఆసన సిద్ధిని కూడా పొందగలుగుతాం.